ధనియాలు వేయించుకోవాలి, 4 యాలక్కాయలు, 4 లవంగాలు ఇందులోనే వేయించుకొని పొడి చేసుకుందాం. ఇవి వేస్తే ఫ్రెష్గా ఉంటుంది ధనియాల పొడి. నువ్వులు ఇవి వేయించుకొని చల్లారినాక పొడి చేసుకుందాం. మెంతులు ఇవి 100 గ్రామ్స్, 50 గ్రామ్స్ జీలకర్ర ఇవి వేయించుకొని పొడి చేసుకుంటే సాంబార్లలో బాగుంటుంది, పప్పులలో. ఈ పచ్చి జీలకర్ర వేయించుకొని పొడి చేసుకుంటే బాగుంటుంది కొంచెం వేసుకుంటే. గరం మసాలా చేసుకోవడం అంటే ఇవేనండి. ఈ 3 కొంచెం వేయించి చల్లార్చి మిక్సీ పట్టుకుంటే ఇది గరం మసాలా అవుతుంది. బిర్యానీలకి జాజికాయ, ఇది జాపత్రి, ఇది బిర్యానీ ఆకు వేసుకోవాలి. చికెన్లకి, మటన్లకి, కీమాలకి పోపులో వేసుకునేటి ఇవి. ఇది ధనియాల పొడి, ఇది గరం మసాలా, ఇది జీలకర్ర పొడి, ఇది జీలకర్ర మెంతుల పొడి, ఇది నువ్వులు వేయించుకొని పొడి చేసుకున్నాయండి. ఇవన్నీ ఈ 4 ఇవి కూడా వేయించుకొని చల్లార్చి పొడి చేసుకున్నా. ఇది సాజీరా అండి, దగ్గర నుంచి చూపెట్టలే కదా.